నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను పుల్లూరు లోకేష్. ఇవాళ మన పబ్లిక్ వైబ్ ప్రోగ్రాంలో భాగంగా మీకున్న ప్రాబ్లమ్స్ ఏమిటి, సీఎం కనుక మీ ఎదుటికి వస్తే ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని అడుగుతారు, ఇదే క్వశ్చన్ని పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. చలో పబ్లిక్లోకి వెళ్దాం. నమస్కారం అన్న, మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. మీకున్న సమస్యలు ఏంటి, సీఎం గారు మీ దగ్గరికి వస్తే ఏ సమస్యని సాల్వ్ చేయమనేసి మీరు అడుగుతారు? నా అందరికీ రైతు బంధు పట్టలేదన్న, రైతు బంధు పట్టలేదు. ఎవరికి 6 ఉచిత పథకాలు పెట్టింది కాబట్టి అందులో ఒకటే ఉచిత పథకం ఉంది, ఫ్రీ బస్ ఒకటే ఉంది, మిగతా ఏం చేస్తలేరు. అందరికీ ఏమో చాలా మంది రైతులేమో అందరూ తిడుతుర్రు, కేసీఆర్ వస్తే బాగుండే అని చెప్తున్నారు. కానీ ఇది వేస్ట్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వేస్ట్. నాకైతే ఏం బాగలేదు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టమన్నా గెలుస్తుంది ఏమో, కేసీఆరే రావాలన్న. ఇప్పుడు అందరికీ రైతు బంధు అనేది ఇప్పుడు పడతలేదు, అందరు రేవంత్ రెడ్డి సార్ని తిడుతున్నారు. మీరు ఏ సమస్యను ఎదుర్కొన్నారు? మీకేమైనా సమస్య ఉందా? అన్న మాకేమో ఇల్లు లేదన్న, విలేజ్లో మాకైతే ఇల్లు రాలే. ఇంకా వచ్చిందని చెప్పారు, మళ్ళీ ఏమో రాలే, ఇప్పుడు క్యాన్సిల్ చేసి ఇచ్చారు. మాకేమో ఇల్లు వస్తుందని గట్టిగా చెప్పారు, ఇల్లు అయితే రాలేదు. ఫస్ట్ అందరికీ జై శ్రీరామ్. కానీ సమాజం గురించి అయితే ఈ ఏది సీఎం అనే పేరుకి అది అసలు అర్హత లేదన్నమాట. అంటే ఇన్ కేసు ఆయన మాట్లాడే విధానం కానీ, పొలిటీషియన్స్లో కానీ, లేకపోతే బయట చదువుకున్న వ్యక్తులు ఎలా మాట్లాడతారని ఇంకింత జ్ఞానం కూడా లేదు. అది ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు కాస్త చెప్పగలరు? సో ఫస్ట్ ఏంటంటే పచ్చి బూతులు, ఇది వరస్ట్ లాంగ్వేజ్. అది చదువుకున్నాడో లేకపోతే ఇంకా మనం చేసాడో కూడా తెలియదు ఎవరు. నాకు తెలిసి పిహెచ్డి లెవెల్ కూడా ఎవరు మాట్లాడుకుంటారు. అంటే బూతులలో అన్నీ ఏంటంటే రెండో మాటలు మాట్లాడని చెప్పేసి అంటారు నా స్లాంగ్లో అయితే. ఓకే బ్రదర్, ఎందుకని ఇలా మాట్లాడుతున్నారా ఆయన? ఇప్పుడు ఎందుకంటే సమాజం పైన అవగాహన లేదు. పరిపాలన ఎందుకంటే ఇంట్లో పరిపాలన బాగుంటేనే కదా బయట పరిపాలన బాగుంటుంది. ఇంట్లో పరిపాలన బాగాలేనప్పుడు ఎందుకు అన్ని అన్నులకు మొత్తం ఉన్న ప్రాపర్టీస్ మొత్తం ఆయన పేరు మీద చేసేసాడు, తన ఫ్యామిలీ కోసం చూసుకుంటున్నాడు. సో సమాజం కోసం అలాంటి ఏం ఆలోచిస్తారు? ఏమి ఉండదు కదా. సో ఇప్పుడు నానకరం కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అతనికి ఉన్నాయి, సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇంజాపూర్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే సో ఇప్పుడు ఏదైనా మనం పొలిటికల్ మాట్లాడుకుంటే వేరుగా ఉంటుంది. సో ఆయన ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంతే. ఈ హైడ్రా కానీ, ఈ హైడ్రా ప్రాజెక్ట్స్ కానీ ఆయనకు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంతే. అంటే కేవలం అంటే ఒక రియల్ ఎస్టేట్ పరంగా పనికి వస్తారు కానీ మిగతా విషయాలకి పనికి రారు అనేసి మీ ఉద్దేశమా? జీరో. దాపరకు అయితే నేను జీరో అది మాట్లాడిస్తాను. ఆయనకు రియల్ ఎస్టేట్ దందా అంతే. మనం ఇక్కడ చూసుకుంటే మనం మాట్లాడుకునే విషయం ఇక్కడ ప్లేసెస్ ఉన్నాయి కదా, ఈ హెచ్ఎండిఏ వాళ్ళకి సంబంధించి వస్తుంటాయి. సో ఇక్కడ కూడా అది దందా అనమాట. సో ఎంత బ్లాక్ మార్కెట్ చెప్పకూడదు. అంటే ఎలాగంటే ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు కదా, ఇది ల్యాండ్ స్మగ్లింగ్ అనమాట. అంటే ఒక జీరో దందాలా కాకుండా బయటికి మనకు కనిపిస్తూ ఉంటుంది, ఏదో కష్టపడుతున్నాం అనుకుంటుంది, కానీ ఇది ఒక దందా. ఇక్కడ పెట్టుకున్న స్టాల్స్ కూడా నాకు తెలిసి ఫర్ మంత్కి వచ్చి 2000 నుంచి 3000 వరకు ఉంటుంది. అదే ఫుడ్ కోర్ట్స్ లాంటివి ఉన్నాయనుకోండి 7,000 to 8,000 ఉంటుంది. నేను బేసికల్ వరంగల్ నుంచి వచ్చాను. సో నేను ఒక ఫార్మర్, యాజ్ అ ఫార్మర్. సో విద్యా వ్యవస్థ అనేది జీరో. మనకు బేసిక్ లేనప్పుడు ఇలానే రోడ్డు మీద ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అంతకుముందు చెప్పారు కదా రేవంత్ రెడ్డి సంథింగ్ ఏదో, నేను ఫార్మర్ కాబట్టి ఫార్మర్ లాగానే మాట్లాడాలి. అంతకుముందు రుణమాఫీ అన్నారు. నా ప్రాపర్టీస్ దాదాపు ఏమీ లేవు, నా పేరు మీద ఉంటే 4 to 5 acres ఉంటుంది. దాంట్లో నాకు రుణమాఫీ అని చెప్పేసి అన్నారు కదా, రుణమాఫీ లేదు, బొంగు మాఫీ కూడా లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రైతు భరోసా అన్నారు, రైతు భరోసా కూడా లేదు నాకు. ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయి కదా, బ్యాంక్ ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంతవరకు నాకు 4 ఎకరాలు 5 ఎకరాలు ఏదో సొంత వేస్తా అని చెప్పేసాను కదా. అంతకుముందు రైతు బంధం అని చెప్పేసి ఉంటుంది, ఇప్పుడు రైతు భరోసా అయింది. అది రైతు భరోసాలో నాకు తెలిసి 5 acres వరకు ఆల్మోస్ట్ వేసి ఉంటానని చెప్పేసి బయట రాకు. కానీ నేను ఎగ్జాంపుల్ అనమాట, నాకైతే ఇంతవరకు ఏం రాలేదు. ఏదో ఒక రండ గవర్నమెంట్ అంతే నేను ఓపెన్ చెప్పగలుగుతాను. గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాను, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడున్నా కూడా చెత్త గవర్నమెంట్. ఆ విషయం అయితే నేను ఓపెన్గా చెప్పగలుగుతాను. ఓకే బ్రదర్, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందనేసి మీరు ఉద్దేశపడుతున్నారు? నేను ఒక ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్, విశ్వ హిందూ పరిషత్లో నేను ఒక ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ కాబట్టి నేను ఏది ఓపెన్ చెప్పగలుగుతాను, నేను బీజేపీ వస్తే బాగుంటుందని చెప్పేసి అడుగుతాను. సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు ఏమైనా మీడియా ద్వారా చెప్పదలుచుకున్నారా? ఇక నాకు తెలిసి అయితే గురించి చాలా తక్కువ మాట్లాడుకోవడం తక్కువ. నాకు తెలిసి ఎంత తక్కువ మాట్లాడడం అంత మంచిది. ఒక్క మాటలో ఏమైనా చెప్పదలుచుకున్నారా? చుక్క లేత కుక్క. మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, సీఎం గారు కనుక మీ దగ్గరికి వస్తే ఏ ప్రాబ్లం తీర్చమనేసి మీరు అడుగుతారు? అంటే ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది, ఏమీ లేదు.
ట్రాఫిక్ ఒకటేనా? ట్రాఫిక్ ఒకటే, ట్రాఫిక్ చాలా ఎక్కువ అయిపోతుంది, రోడ్లు క్లోజ్ అయినాయి, చాలా ఎక్కువ అయిపోతుంది ట్రాఫిక్. ఇంకేం ప్రాబ్లమ్స్ లేవా మీకు? ఓన్లీ ట్రాఫికేనా? అంతే, ట్రాఫిక్ చాలా ఎక్కువ అయిపోతుంది ఇక్కడ హైటెక్ సిటీ. ఫస్ట్ చలాన్లు తగ్గి అని చెప్తాను. ఈ ఫోటోలు రోడ్ల మీద పెడుతుంటే యాక్చువల్గా బండ్ల లోపల ఉన్న బండ్లు తీసి పక్కన పెట్టు బాబు అని కూడా చెప్పట్లే. ఫోటో తీసుకొని 1000 రూపీస్ చలాన్లు పెడుతుర్రు. నాకు అది ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం అది. ఓకే, గ్యారంటీలు ఇస్తా అని చెప్పి ఏ గ్యారంటీకి ఇవ్వట్లేదు, దేనికి ఏదో ఒక వాయిదా ఇస్తున్నాడు. దేనికి సమస్యలు తగ్గడానికి ఇస్తుండా పెంచడానికి ఇస్తుందా అర్థం కావట్లేదు. అంటే ఏ సమస్యలు అన్న? ఇప్పుడు చాలా వాళ్ళు గ్యారంటీలు ఇచ్చిండు కదా, వాడు ఇచ్చేది ఏదో బాబు నా దగ్గర బడ్జెట్ లేదు నేను ఇవ్వనని చెప్పేయాలి. దానికి ఇస్తా అని చెప్పేసి డేట్ పెట్టేసి ఏదో ఇంకో కొత్త సొల్యూషన్ తీసుకొద్దామని చెప్పేసి దాన్ని పెండింగ్ పెడుతుండు. అది అట్లా. ఓకే, అంటే మీకు అంటే ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనేసి మీరు భావిస్తున్నారు? నాకు తెలిసి కేసీఆర్ వస్తే బాగుంటుంది అన్న. కేసీఆర్ తిన్నా తాగినా ఏం చేసినా కొద్దిగా న్యాయం చేసిండు. మెయిన్ ప్రాబ్లం హామీలు ఇచ్చి చేయట్లేదు. మెయిన్లు బండ్ల కొరకు అయితే మెయిన్లు చలాన్లు ఫోటోలు తీసి రోడ్ల మీద బండ్లు ఆపి కస్టమర్లు ఉన్నా వాళ్ళకి సంబంధం లేకుండా చలాన్లు వసూలు చేస్తున్నారు. అది మెయిన్. బ్రదర్, అంటే మనం కరెక్ట్గా ఉంటే చలాన్లో వేయరు కదా బ్రదర్ అన్న. ఇప్పుడు ఆఫీస్లో డ్యూటీ చేస్తున్నాం, లోపలికి సెల్లార్లో 3-4 సెల్లార్లో ఉంటాం, వాళ్ళకి గాలి రాదు, వాళ్ళనే ఉండాలన్నా కనీసానికి 10 నిమిషాలు. ఇదేమన్నా హైవే రోడ్ ఇది? మామూలు అందరు ఆఫీసే కదా, ఇక్కడికి వచ్చే బయట పెట్టుకుంటాం గాలి కోసం. దానికి బండ్లో ఉన్నాం మనం, వెనకాల నుంచి ఫోటో తీసుకొని 1000 రూపీస్ చలాన్. నేను చూపినా క్లారిటీగా? ఓకే ఓకే, అట్లా ఉంది పొజిషన్. అందుకనే అంటే ఆగున్న బండిని ఫోటో తీసి చలాన్లు వేస్తున్నారు. బండ్ల లోపల డ్రైవర్ ఉన్నా ఆ బండి తీయని కూడా చెప్పట్లే, ఫోటో తీసుకొని చలాన్లు వేస్తున్నారు. ఇప్పుడు కనీసం తింటాం, బాక్స్ తీసుకోం, తినడానికి పోయినా ఆడ బండి పెట్టినా ఫోటోలు తీస్తున్నారు. అట్లా పొజిషన్ అది. ఇప్పుడు చలాన్లు ఉన్నాయా చెక్ చేయడానికి మళ్ళీ నడి రోడ్డు మీద బండ్లు ఆపేసి చలాన్లు కట్టమంటారు. లోపల కష్టం ఉంటారు వాళ్ళకు, ఆఫీస్కి వెళ్ళాలి, టైం ఉంటుంది అన్న. నేను పే చేసుకుంటా అన్న కూడా వదలలేదు. 1000 రూపీస్ కాదు, ఒక్క 200 రూపాయలు ఉన్నా వదలట్లేదు. మెయిన్ కస్టమర్కి సమాధానం చెప్పుకోవాలి కదా మేము కూడా. వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, వాళ్ళకి టైం టు టైం ఉంటుంది. మధ్యలో పోయేటప్పుడు ఏమన్నా ట్రాఫిక్ రోడ్ ఇది మెయిన్. టైం సరిపోతే వాళ్ళకి ఫోన్లు వస్తాయి, మాకు కూడా చలాన్లు పడతాయి. మళ్ళీ ట్రాఫిక్ లేట్కి డిలే అయితే మళ్ళీ మాకు కూడా చలాన్లు పెనాల్టీలు వేస్తారు ట్రాఫిక్స్ వాళ్ళు. ఇట్లా మన రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్ మీరు అందరూ చూసే ఉంటారు, చాలామంది ఇంకా చూడని వాళ్ళు కూడా ఉంటారు. మన రిఫ్లెక్షన్ ప్రోలో రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మనం పోస్ట్ చేస్తూ ఉన్నాము. మీరు ఖచ్చితంగా రిఫ్లెక్షన్ ప్రోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే మన రిఫ్లెక్షన్ మెయిన్ ఛానల్ డిమానిటైజ్ అయ్యి సంవత్సరం అవుతుంది. మనకు యూట్యూబ్ నుంచి ₹1 కూడా వస్తలేదు. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, మీరు ₹1 పంపుర్రి, నేను ₹100 అవుట్పుట్ చూపిస్తాను అని చెప్పేసి. అండ్ రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్ మన ఆఫ్టర్ డిమానిటైజేషన్ కూడా యూట్యూబ్ నుంచి మనకు ₹1 రాకున్నా కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏ స్థాయిలో చేసినామో మీరు అందరు చూస్తున్నారు. అండ్ మీ అందరి సహకారం వల్ల చాలా అద్భుతంగా హిట్ అయింది. అండ్ ప్రతి వీడియో కూడా మనం పోస్ట్ చేస్తాం అనమాట. ఫేస్బుక్లో కూడా లక్షల మంది చూస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం యూట్యూబ్లో మనం కొత్త ఛానల్లో పెడుతున్నాం రిఫ్లెక్షన్ ప్రో. సో కొంత వ్యూయర్షిప్ తక్కువగా ఉంది, ఎందుకంటే స్ప్రెడ్ అవ్వట్లేదు. సో మీరందరూ కూడా దాన్ని చూసి మీకు తెలిసిన వాళ్ళకి పంపే ప్రయత్నం చేయండి, ఎందుకంటే దాంట్లో చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ మనం ఇచ్చాము. అండ్ మీ సహాయ సహకారాలు నాకు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ మేము చేస్తున్నటువంటి వర్క్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్.